అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాశి పెద్దమ్మ కథల నుంచి చిన్న పిల్లలు, కోతి పిల్లలు అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా విశ్వనాథపురం అనే గ్రామంలో విశ్వం, సుందరం అని ఇద్దరు స్నేహితులుంటారు. వాళ్ళు పట్నంలో వస్తువులను కొనుక్కొని వాటిని గ్రామంలో అమ్ముతూ జీవిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు పట్టణానికి బయలుదేరుతారు. ఆలస్యం అయిపోతుందని అడవి మార్గం గుండా వెళ్తారు. అలా నడుస్తూ ఉంటే దారిలో పెద్ద వర్షం పడుతుంది. దగ్గరలో ఉన్న ఒక పాడుబడిన భవనం ఉంటే అందులోకెళ్తారు. కొంతసేపటికి ఆ భవనం స్తంభం కింద పడి విరిగిపోతుంది. దానిలో నుంచి బంగారు నాణాలు బయటపడతాయి. వాళ్ళు ఆశ్చర్యంగా వాటిని చూసి, వీటిని ఇద్దరం పంచుకొని వ్యాపారం పెంచుకుందాం అని చెప్పి అనుకుంటారు. సుందరం, వీటిని మనం తీసుకుని వెళ్తే ఇబ్బంది పడొచ్చు. అందుకని ముందుగా మనం పట్నం వెళ్ళి మనకు కావలసిన వస్తువును కొనుక్కొని 2 సంచులను కూడా తెచ్చుకుందాం. ఎవరి వాటాకి వచ్చింది ఆ సంచిలో వేసుకుని వెళ్దాం అంటాడు. ఈలోగా ఇవి ఎవరికంటా పడకుండా ఒక గోతిలో పెట్టి కప్పేస్తారు. విశ్వం సరే అంటాడు. సుందరం మాత్రం ఆ బంగారు నాణాలు మొత్తం తనకే దక్కాలని ఆలోచిస్తూ పట్నం వెళ్తాడు. అప్పుడు సుందరం, ఇక్కడికి దగ్గరలో మాకు తెలిసిన ఒక బంధువు ఒకడున్నాడు. నేను వెళ్ళి వారిని కలిసి వస్తాను. ఈలోగా నీకు కావలసినవి తీసుకో అని చెప్తాడు. విశ్వం సరే అంటాడు. సుందరం అడవికి వెళ్ళి తనతో పాటు తెచ్చిన సంచుల్లో ఆ నాణాలను వేసి మూట కట్టి, వారు నాణాలను దాచిన సంచిలో ఇటుకలు పెట్టి మరలా మూసేస్తాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టొచ్చి విశ్వాన్ని కలుస్తాడు. విశ్వం, ఏంటి నీ బట్టలకట్లా మురికైపోయింది అంటాడు. ఏం లేదు, వర్షం వల్ల బురద పట్టింది అంటాడు. ఇద్దరు వారికి కావలసిన వస్తువులను కొనుక్కొని అడవి దారి పట్టారు. వారు పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి మూట బయటకు తీస్తారు. అక్కడ బంగారు నాణాలకు బదులు ఇటుకలుండడం చూసి విశ్వం ఆశ్చర్యపోతాడు. అప్పుడు సుందరం, ఎంత పొరపాటు జరిగింది, వీటిని మనతో పాటు తీసుకునెళ్తే బావుండేది, మనం ఎంత దురదృష్టవంతులం అని బాధపడుతున్నట్టు నటిస్తాడు. అప్పుడు విశ్వం, సరే జరిగిందేదో జరిగిపోయింది, మనమేం కష్టపడ్డ సొమ్ము కాదు గదా బాధపడటానికి, మనకది ప్రాప్తం లేదు అంటాడు. విశ్వం నమ్మినందుకు లోలోపల సంతోషిస్తాడు సుందరం. కానీ అవి సుందరమే తీశాడని నిర్ధారణకు వస్తాడు విశ్వం. తనకు సరైన సమాధానం చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దొరికిన నాణాలలో కొంత తీసుకుని వాటితో వ్యవసాయం చేసి బాగా డబ్బు సంపాదిస్తాడు. విశ్వం మాత్రం తన వ్యాపారం తను చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సుందరం విశ్వం దగ్గరకొచ్చి, నేను తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాను, మా ఇద్దరు పిల్లలను కొంచెం చూస్తూ ఉంటావా అని అడుగుతాడు. సరే అంటాడు విశ్వం. ఈలోగా 2 చిన్న కోతి పిల్లలను తెచ్చి వాడికి సుందరం బొమ్మ చూపించి దానితో ఆడుకోవడం నేర్పిస్తాడు. సుందరం తీర్థయాత్రలకు వెళ్ళే రోజొస్తుంది. తన ఇద్దరు పిల్లలను తీసుకుని విశ్వానికి అప్పజెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. ఆ పిల్లలను బాగా మచ్చిక చేసుకుంటాడు విశ్వం. వాళ్ళకి మామిడి పండ్లంటే బాగా ఇష్టమని తెలుసుకుంటాడు. పిల్లలు, మాకు వేరే గ్రామంలో పెద్ద పెద్ద మామిడి తోటలున్నాయి. అక్కడ మీకు నచ్చిన కాయలు కోసుకొని తినొచ్చు. నాతో వస్తారా అని అడుగుతాడు. పిల్లలు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళని తీసుకుని పక్క గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంట్లో ఉంచి వస్తాడు. కొద్ది రోజుల తర్వాత సుందరం తీర్థయాత్రలు ముగించుకొని వస్తాడు. పిల్లలేరి అంటూ ఇంటికొస్తాడు. సుందరాన్ని సాదరంగా ఆహ్వానించి, తీర్థయాత్రలు బాగా జరిగాయా అంటాడు. నీవు పిల్లల్ని చూసుకోబట్టి మేము ఆనందంగా వెళ్ళొచ్చాము అంటాడు. ఇంతకీ పిల్లలేరి అంటాడు. దేవుడు మనకి అదృష్టాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుని వెళ్తాడు అంటే ఇదేనేమో. నీవు వెళ్ళిన తర్వాత నీ పిల్లలిద్దరూ 2 కోతులుగా మారిపోయారు, కావాలంటే చూడు అని తన దగ్గరున్న కోతి పిల్లల్ని చూపిస్తాడు. సుందరం బొమ్మతో ఆడుకోవడం బాగా అలవాటు పడిన కోతులు చక్కగా సుందరాన్ని చూడగానే మీద ఎక్కి తొక్కి ఆడుకోవడం ప్రారంభిస్తాయి. నా పిల్లలు కోతులుగా మారిపోవడం ఏంటి అంటాడు. అప్పుడు విశ్వం,
మనకు దొరికిన బంగారం కొంతసేపటికి ఇటుకలు ఎలా అయ్యాయో మీ పిల్లలు కూడా అలానే అయ్యారు అంటాడు. తను చేసిన మోసం తెలుసుకున్న విశ్వం తనకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాడని భావించిన సుందరం వెంటనే ఇంటికి వెళ్ళి విశ్వానికి రావాల్సిన సగం వాటా ఇచ్చి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, దయచేసి నా పిల్లలను చూపించు అని బతిమిలాడతాడు. నేను నీ పిల్లలను మా బంధువుల ఇంట్లో ఉంచాను. నీవు ఆ రోజు బంగారు నాణాలు తీశావని నాకు తెలుసు. నీ ద్వారానే చెప్పించాలని ఇలా చేశాను అని వెంటనే తమ బంధువుల దగ్గరున్న పిల్లలను సుందరానికి అప్పగిస్తాడు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.